తెలుగు రాష్ట్రాలకు ఓ గుడ్ న్యూస్. రానున్న 10 రోజులు భారీ వర్షాలు లేవని తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం అయ్యి వానలు పడినా అవి ఓ మోస్తరు జల్లు మాత్రమే కురుస్తుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు భారీ వర్షాలు వరదలతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఇది ఊరటనిచ్చే వార్త. రైతులకు సైతం ఊపిరినిచ్చే వార్త అంటున్నారు. భారీ వర్షాలు వరదలతో పంట నీట మునిగి భారీగా పంట నష్టం వాటిల్లింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దీనిపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రానున్న 10 రోజులు వానలు లేవంటూ ఐఎండీ ప్రకటించింది కదా, అప్డేట్స్ ఏంటి? పోయిన వారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసి ఎడతెరిపి లేకుండా మొత్తం రాష్ట్రం మొత్తం అతలకుతలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే వాగులు వంకలు కూడా పొర్లిన విషయం తెలిసింది. దాంతో పాటు ముఖ్యంగా ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలో చాలా మొత్తం జలదిగ్బంధమైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వాతావరణ శాఖ ప్రెడిక్ట్ చేస్తుంది తెలుగు రాష్ట్రాల్లో రెండు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రానున్న 10 రోజులు భారీ వర్షాలు లేవని కూడా వాతావరణ శాఖ ప్రెడిక్ట్ చేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమయ్యి వానలు పడినా అవి ఒక మోస్తారు జల్లు మాత్రమే కురుస్తుందని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. ఇప్పటి వరకు భారీ వర్షాలతో వరదలతో ఇప్పటి పడ్డ ప్రజలపై ఊరటనిచ్చే వార్త, రైతులకు సైతం ఊపిరినిచ్చే వార్త అని కూడా ప్రస్తుతం చర్చ నడుస్తుంది. భారీ వర్షాలతో వరదలతో పంట నీట మునిగి భారీగా పంట నష్టం వాటిల్లిన విషయం తెలిసింది. అయితే ఈరోజు రాష్ట్రంలో నేటి నుండి వరద నష్టం అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ బృందం పర్యటిస్తోంది. 6 సభ్యుల బృందం నేడు సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఐఏఎస్ తో కూడా సమావేశం కానున్నారు. వరద నష్టాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సిఎస్ శాంతి కుమారి కేంద్ర బృందానికి వివరించనున్నారు. వరద నష్టంపై వివిధ జిల్లాల్లో సంభవించిన నష్టాలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీని ఫోటో ప్రదర్శనని కేంద్ర బృందం చూడనున్నారు. అనంతరం 2 బృందాలుగా విడిపోయి సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి మొత్తం కేంద్ర బృందం పరిశీలించనుంది. అయితే ఇప్పటికే మనం చూసాము రిజర్వాయర్లు కూడా పొంగి పొర్లయ్యి అటు జోరాల ప్రాజెక్ట్ తీసుకున్న ఇటు శ్రీశైలము, అలాగే దాంతో పాటు నాగార్జున సాగర్ కూడా, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, అలాగే లోవర్ మేనర్ కూడా పొంగి పొర్లిన విషయం తెలిసిందే. అయితే అత్యధికంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో కూడా 23.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్ లో చిలుకూరుతో పాటు మిగతా జిల్లాల్లో ఖమ్మం జిల్లా ఎర్రపాలెంలో 21.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ముఖ్యంగా ఖమ్మము, సూర్యాపేట, వరంగల్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఎన్నడూ లేని విధంగా ఖమ్మం జిల్లా కూడా భారీగా నష్టపోయింది. అటు రోడ్డు మార్గానికి కానీ ఇటు జనరల్ గా చాలా మంది కూడా నిరాశ్రయులయ్యారు. తమ ఇల్లు నీట మునిగి మనమందరం కూడా చూసాము. ఖమ్మం ఒక 3 రోజుల పాటు జల దిగ్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. సో ప్రస్తుతం వాతావరణ శాఖ ఒక ఊరటమిచ్చే వార్తనైతే ఇచ్చింది. ప్రస్తుతం నార్మల్ అంటే చిరుజల్లులతో కూడిన వర్షాలు పడతాయి తప్ప మరీ భారీ వర్షాలు పడే అవకాశం లేదని ప్రస్తుతానికి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వైశాలి, రైట్. అయితే ఈ వార్త ప్రజలకు అటు ప్రభుత్వానికి కూడా కొంత ఊరటనిచ్చే వార్త అనుకోవచ్చా? డెఫినెట్లీ, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తం అయ్యింది. ఎప్పుడైతే ఖమ్మంలో భారీ వర్షాలు కురిశాయో అటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తో పాటు ఖమ్మంకి చెందిన 3 మంత్రులు కూడా అక్కడే దాదాపు 3-4 రోజులు మకాం వేసి ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షించారు. అయితే ఖమ్మంలో 2 రోజుల పాటు భారీ వర్షం అనంతరం కూడా మరోసారి వాతావరణ శాఖ ఒక రెడ్ అలర్ట్ ప్రకటించడంతో ఇమ్మీడియట్ గా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేరుగా అక్కడికే వెళ్లి ఆయన మకాం వేశారు. అంతకు ముందు కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అక్కడ మదిర తహసీల్దార్ కార్యాలయం నుండి కూడా అందరినీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా అలర్ట్ చేశారు. అటు ఎన్డీఆర్ఎఫ్ తో పాటు స్థానిక అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆయన కూడా మానిటర్ చేశారు. అనంతరం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాని పర్యటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పోయిన వారం ఖమ్మం జిల్లాలో ఒక రోజు రాత్రి కూడా అక్కడ బస కూడా చేశారు. సో ప్రస్తుతానికైతే తెలుగు రాష్ట్రంలో 2 అటు ప్రభుత్వాలతో పాటు ఇటు ప్రజలకు కూడా ఇది ఊరటనిచ్చే వార్తలు చెప్పుకోవచ్చు. వైశాలి, రైట్. అయితే భారీ వర్షాలు లేకపోయినా వరదల కారణంగా కొంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొందా ఖమ్మం అటువంటి ప్రదేశాల్లో?
దీనిపైన ఎప్పటికప్పుడు కూడా చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి కూడా ఒకవేళ వాతావరణ శాఖ ప్రెడిక్షన్స్ ఇచ్చిన దాన్ని బట్టి వర్షంగా ఎక్కువ కురిసే జిల్లాలో అధికారులు మరింత జాగ్రత్తగా ఉండాలని కూడా పలుమార్లు హెచ్చరించారు. ఎప్పటికప్పుడు కూడా జిల్లాల కలెక్టర్లతో వీడియో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితి సమీక్షించాలని కూడా రోజువారీగా కూడా ఆదేశిస్తున్నారు. అయితే థింగ్ ఏంటంటే ఇక్కడ డ్యాంలు, చెరువులు, కుంటల విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. దీంతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద వరద ఉధృతిని ఎప్పటికప్పుడు కూడా పరిశీలిస్తూ ఉండాలని కూడా చీఫ్ సెక్రటరీ ఆర్డర్స్ ఇస్తున్నారు. అయితే జిల్లాల పరిస్థితిని ఎప్పటికప్పుడు హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ కి అప్డేట్ చేయాలని కూడా చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఐఏఎస్ జిల్లాల కలెక్టర్లకి మొత్తం ప్రభుత్వ యంత్రాలకి సూచిస్తూ వస్తున్నారు.